అమ్మ మాటకు స్వాగతం. దివ్యాస్త్రాలు సంపాదిస్తే సరిపోదు, వాటిని యుక్తిగా ప్రయోగించే నేర్పు, ఓర్పు రెండూ ఉండాలి. నేటి యుగంలో సోషల్ మీడియాను మించిన బ్రహ్మాస్త్రం లేదు. దీన్ని సంధించిన తర్వాత ఉపసంహరించటం ఉండదని గుర్తు చేసుకోవాలి. ఆగ్రహావేశాలకు గురై ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే మహాభారతంలో అశ్వత్థామల అపకీర్తిని మూటగట్టుకోక తప్పదు. తెలివితేటలు ఉన్నా విషయంపై స్పష్టత కొరవడితే సవ్యసాచి కుడి ఎడమైన తీరుగా తయారవుతుంది పరిస్థితి. ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గుతామో తెలుసుకోవాలి. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఎక్కుపెట్టే అక్షర తూణీరాలు ఎలా ఉండాలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఇది అమ్మ మాట.